ప్రతి పేరెంట్కి బేబీ మోషన్ గురించి డౌట్ ఉంటుంది. మీ బేబీ మోషన్ నార్మలా కాదా అని తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, డాక్టర్ గారు, మా ఫస్ట్ బేబీ 10 రోజులకు ఒకసారి మోషన్కి వెళ్తుంది. మా సెకండ్ బేబీ ఏమో ఒక రోజుకి 10 సార్లు మోషన్కి వెళ్తుంది సార్. ఇదేమన్నా ప్రాబ్లమా? తల్లిపాలు తీసుకుంటున్న పిల్లలు ఒక రోజుకి 10 సార్లు మోషన్ వెళ్ళినా 10 రోజులకి ఒకసారి మోషన్ వెళ్ళినా ఈ రెండు కూడా నార్మలే. దీని గురించి భయపడాల్సిన పని లేదు. ఆముదం ఇంకా గ్రేప్ వాటర్ కూడా యూజ్ చేయాల్సిన పని లేదు. సెకండ్ వన్, ఫీడింగ్ ఇచ్చిన వెంటనే మోషన్కి వెళ్ళిపోతున్నాడు డాక్టర్, డైజెషన్ ప్రాబ్లం అంటారా? చూడండి మ్యామ్, దీన్ని గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటారు. ఇది చాలామంది పిల్లల్లో కంప్లీట్గా నార్మల్. ఫీడింగ్ ఇచ్చిన వెంటనే పాలు పొట్టలోకి వెళ్తే ఇంటెస్టైన్స్ అనేవి బాగా ఫాస్ట్గా యాక్ట్ అయిపోయి మోషన్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. దీని గురించి భయపడక్కర్లేదు. దీన్ని చూసి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనుకోకండి, అనవసరమైన మెడిసిన్స్ ఇవ్వకండి, అనవసరంగా హాస్పిటల్ చుట్టూ తిప్పకండి. ఏజ్ పెరిగే కొద్దిగా ఇది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. థర్డ్ క్వశ్చన్, డాక్టర్ గారు, మా బేబీ గ్రీన్ కలర్ మోషన్ వెళ్తున్నాడండి, ఇదేమన్నా ప్రాబ్లమా? పాలను డైజెస్ట్ చేయడానికి లివర్ బైల్ అనే డైజెస్టివ్ జ్యూస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఇంటెస్టైన్లో ఫాస్ట్గా మూవ్ అయిందనుకోండి గ్రీన్ కలర్ మోషన్ వస్తుంది, స్లోగా మూవ్ అయిందనుకోండి ఎల్లో కలర్ మోషన్ వస్తుంది. బేబీ యాక్టివ్గా ఉంది, ఫీడింగ్ బాగా తీసుకుంటుంది అంటే గ్రీన్ కలర్ మోషన్ వచ్చినా ఎల్లో కలర్ మోషన్ వచ్చినా సరే మీరు భయపడాల్సిన పని లేదు. ఇది కూడా కంప్లీట్గా నార్మల్. ఇవన్నీ మీరు నా ముందు వీడియోలో అడిగిన కామన్ డౌట్సే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి సింపుల్ డౌట్స్కి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మన ఛానల్ని వెంటనే ఫాలో చేయండి. నేను మీ డాక్టర్ హర్షవర్ధన్. థ్యాంక్ యూ.